గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో తొలిసారి మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేయడంతో అది కూడా 2 సంవత్సరాల తర్వాతనే జరగనుండడం విశేషంగా చెప్పవచ్చు. ఇందులో సీఎం కేసీఆర్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించనున్నారు. ఇక జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కొత్తగా ఏర్పాటైన సెక్రటేరియట్ లో తొలిసారి స్టేట్ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రత్యేకంగా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అంశాలేంటి, తాజా అప్డేట్స్ ఏంటి? ఏదైతే కొత్త సెక్రటేరియట్ లో కూడా రేపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ సచివాలయం చేరుకుని దాంతో పాటు మంత్రులతో కూడా కేసీఆర్ భేటీ అవుతారు. ఇది ప్రధానంగా ఈ సమావేశంలో ఏదైతే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది, దీనికి సంబంధించి ఇప్పటికే 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ దశాబ్దంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 21 రోజుల పాటు ఈ తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులు కూడా సూచన చేయడం జరిగింది. పైన కూడా అంటే ప్రధానంగా ఏదైతే 21 రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలి. గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేడుకలు ఘనంగా నిర్ణయించేందుకు కూడా సీఎం కేసీఆర్ కావచ్చు, అంటే ఇప్పటికీ అధికారులకు ఆదేశాలు చేశారు. ప్రధానంగా ఏదైతే అన్ని సామాజిక వర్గాలు దీంట్లో భాగస్వాములు చేసే విధంగా, అలాగే అంటే తెలంగాణకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ అంటే మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి తొలి దశ
తొలిదేశ తెలంగాణ ఉద్యమం నుంచి మన దేశ తెలంగాణ ఉద్యమం వరకు సాగిన పోరు కావచ్చు. అలాగే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ తెలంగాణ పార్టీ ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర సాధనకై కృషి చేశారు, అంటే ఈ 9 ఏళ్ల కాలంలో కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రవేశపెట్టిన పథకాలు వచ్చి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళాయని దీనిపైన కూడా ప్రత్యేకంగా 21 రోజుల పాటు ప్రత్యేకంగా ఈ అయితే ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉండే విధంగా కూడా ఇప్పటికే ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి అంటే అక్కడ మంత్రుల అంటే జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడ మంత్రులు అలాగే నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలతో పాటు ఈ ఘనంగా నిర్వహించేందుకు కూడా ఇప్పటికే సిద్ధమవుతుందని చెప్పొచ్చు. ఇది ప్రధానంగా ఈ రోజు కూడా బీఆర్ఎస్ భవన్ లో దీనికి సంబంధించిన సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో కూడా ఇప్పటికే దీనిపైన కూడా ఈ రోజు చర్చించే అంటే దీనిపైన ఇదే అంశమైన కూడా ఈ రోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులతో పాటు సమావేశం కానున్నారు. దీని నేపథ్యంలో కూడా రేపు సచివాలయంలో ఉన్నతాధికారులు అలాగే మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు సీఎం కేసీఆర్ సమావేశం అవుతారు. దీనిపైన ప్రధానంగా 21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అలాగే దీనికి సంబంధించి అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఎంపిక అలాగే తెలంగాణలో ఇప్పటికే ఉన్న పెండింగ్ బిల్లుల పైన ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా అయితే ఏదైతే 21 రోజుల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లోకి తెలియదు అంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అలాగే తెలంగాణ ఉద్యమం సంబంధించిన కేసీఆర్ పాత్ర కావచ్చు అన్ని వివరించేలా కూడా ప్రదర్శనలు చేపట్టాలి. దీనిపైన కూడా అంతే ఇప్పటికీ సిద్ధం చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ఇదే అంశాలపైన ఈరోజు ఈ సమావేశంలో బీఆర్ఎస్ భవన్ లో ఈ సమావేశం కొనసాగుతుంది. అలాగే రేపు సచివాలయంలో కూడా ఇదే అంశాలపైన సమీక్షించే అవకాశం అయితే కనిపిస్తుంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ.